ఇండియన్ సినిమా లెవెల్ ని బాహుబలి తర్వాత తారా స్థాయికి తీసుకెళ్లిన మరో చిత్రం దురంధర్. ఇప్పుడు ఆ దురంధర్ హీరో చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్ క్రేజీ ఫ్రాంచైజీ డాన్ 3 చుట్టూ పెద్ద వివాదం నెలకొంది. హీరో రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదం సద్దుమణిగే వరకు రణ్వీర్ తో కలిసి పనిచేయొద్దంటూ ఇండస్ట్రీ వర్గాలకు సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. డాన్ 3 మూవీ కోసం నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు చేపట్టిన సమయంలోనే హీరో రణ్వీర్ సింగ్ అర్ధాంతరంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని మేకర్స్ ఆరోపిస్తున్నారు. దీనివల్ల దాదాపు 45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని డైరెక్టర్ ఫరాఖ్ అఖ్తర్, నిర్మాత రితేష్ సిధ్వాని ఫెడరేషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో FWICE వరుసగా నోటీసులు పంపినా రణ్వీర్ సింగ్ స్పందించలేదని, అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నామని ఫెడరేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. డాన్ 3 మూవీ వివాదంపై రణ్వీర్ సింగ్ టీం స్పందించింది. డాన్ 3కు సంబంధించి పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ తమకు అందలేదని రణ్వీర్ టీం అంటున్నారు. కథలో స్పష్టత లేకపోవడం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో సమస్యలు ఉండడంతోనే సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందని రణ్వీర్ టీం వివరణ ఇచ్చింది. అలాగే ఈ వివాదం కాంట్రాక్ట్కు సంబంధించిందని, దీన్ని పరిష్కరించడానికి FWICE సరైన వేదిక కాదని రణ్వీర్ టీం అంటున్నారు. అయితే ప్రస్తుతానికి సహాయ నిరాకరణ ఆదేశం అమల్లో ఉన్నప్పటికీ ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫెడరేషన్ అంటుంది. మరి ఈ వివాదం సర్దుమణుగుతోందో లేక చిలికి గాలివానలాగా మారుతోందో వేచి చూడాలి మరి.